గతంలో ఈ యొక్క దేవాలయం నిర్మించినప్పటి నుంచి నేను పిల్లవాళ్ళగా ఈ యొక్క దేవాలయంలో మాల ధరిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మాలాధరణ అయిపోయిన తర్వాత జనవరి 25వ తారీఖు లోపల ఎంత దేవాలయానికి ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి దేవాలయం ముందు భాగంలో నోటీసు ఉండేది. ఆ యొక్క కేరళ సమాజానికి సంబంధించిన భక్తులందరూ కూడా, జమా ఖర్చులందరూ కూడా, భక్తాదులందరూ కూడా తెలియపరిచేవాళ్ళు. మరి ఇదే తరుణంలో ఈ యొక్క 1996 సంవత్సరంలో ఈ యొక్క మణికంఠ అని వాళ్ళ నాన్న చేతికి పోయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా భక్తులకి గౌరవంగా ఈ యొక్క దేవాలయంలో ప్రవర్తించడం కానీ, మరి జమా ఖర్చులు తెలియజేయడం కానీ ఈ లేని పక్షంలో పోయిన శనివారం రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైనటువంటి కేరళ సమాజానికి చెందినటువంటి కృష్ణకుమార్ గారు, మరి మణికంఠ బాబు గారు, మరి అనేక మంది అయ్యప్ప భక్తులతో ఇక్కడ శనివారము ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు, ఉపాధ్యక్షుడైనటువంటి గజేంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో మణికంఠ గారిని ప్రశ్నించడం జరిగింది. అది ప్రశ్నించిన తర్వాత మేము ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ ఎస్ఐ గారు కానిస్టేబుల్కి రావడం జరిగింది. మరి వారి ముందర భక్తాదులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. 30 సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎన్నో లక్షలు వచ్చేటువంటి ఈ యొక్క ధనమంతా దుర్వినియోగం జరుగుతుంది ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నేను సోమవారము అందరినీ కూడా మెసేజ్ పెట్టి బుధవారం రోజు మీటింగ్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు పోయిన తర్వాత సోమవారం రోజు మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తాడని చెప్పి మేము భక్తాదులందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దీనికంతా కూడా ప్రధాన కారణము రంగాచారి గురుస్వామి. ఈ నొగురిని తప్పిస్తే వీళ్ళందరినీ ఏం చేసుకోలేము అని చెప్పేసి బుక్కరా సముద్రము పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కేసు పెట్టడం జరిగింది. మరి కేసు పెట్టినప్పుడు నేను కూడా ఒక గౌరవ స్థానంలోనే గౌరవంగానే ఉన్నాను. ఏ రోజు కూడా ఒకరితో కూడా ₹1 దుర్వినియోగం చేసిన పాపాన పోలేదు. నాకు ఈ విధంగా సిఐ గారు నాకు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు ఏ సమస్య మీద నన్ను మీరు స్టేషన్ రావంటున్నాను సార్ అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క గౌతమ్ ఈ మణికంఠ గారు పోయి మాకు ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారు, భక్తుల్ని మేము ఏమి దుర్వినియోగం చేయలేదు, మా మీద ఊరినే రెచ్చగొడుతున్నాడు, ఆయన్ని మీద కేసు పెడతానని పోలీస్ స్టేషన్ పోయాడు. పోలీస్ స్టేషన్ పోయినాక మేము పోయినప్పుడు డిఎస్పీ గారి దగ్గర కూడా పోయినాం. ఈయన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క సైబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మనకైతే విషయం తెలియదు, యాప్ ద్వారా ఈ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కొంచెం పరిచయం ఉందని చెప్పి ఇక్కడ ఉండే భక్తాదులందరినీ కూడా ఎవరు మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం, భయపరచడం జరుగుతుంది. మరి ఇదే తరుణంలో మేము కూడా భక్తాదులకు తెలియజేసుకొని రేపటి రోజు నుంచి ఈ యొక్క దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలని, మరి రేపటి రోజు కూడా గౌరవ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలసాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, తెలియజేసిన తర్వాతే మేము వాళ్ళు సంప్రదించామని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రచారం లేకపోతే రేపు ఇంకా కూడా కేసులు పెట్టి అందరూ కూడా మమ్మల్ని లోపలేపిస్తారనే అధైర్యంతో మేము ముందుగా మీ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా యొక్క ఆవేదనని మీ ముందు ఉంచుదామని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరి ఇదే తరుణంలో ఆయన ఉదాహరణకు ఒకటి చెప్తున్నాను. ఇది బైలా అంటే నియమ నిబంధనలు. ఈ యొక్క బైలా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానాలు చేసుకోవాలి. జనరల్ బాడీ సమావేశం జరగకుండా మరి ఉపాధ్యక్షుడు మరి ప్రధాన కార్యదర్శి గత 4 నెలలుగా అడుగుతున్నారు, అయ్యా సమావేశం పెట్టి మీకు లెక్కాచారం ఏందో వచ్చిందో చూపించు, అయ్యప్ప భక్తులందరూ కూడా మమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పినప్పుడు సమావేశం పెట్టకపోగా ఫోర్జరీ సంతకాలతో మార్చి నెలలో మీటింగ్ జరిగినట్లు ఒక బైలాను రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంతకాలు ఈయన కాదు. మరి వీళ్ళని అడిగినప్పుడు ఈ సంతకాలు మేము జనవరి నుండి మేము ఆయనతో కొట్లాడుతున్నాము, మేము మీటింగే పెట్టలేదు, మరి ఇట్లా ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించినప్పుడు వీడు ఏం చేశాడు, ఒక సభ్యుడు దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే 1,50,100 రూపాయల సభ్యత్వం కట్టాలంట. 1,50,100 రూపాయల సభ్యత్వం కట్టాలంట. ప్రతి నెల 1,100 రూపాయలు సభ్యత్వం కట్టాలంట, నెల ఫీజు. ఇవి కట్టడము ప్రధాన కార్యదర్శి తెలియదు, ఉపాధ్యక్షునికి తెలియదు,
ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకొని దొంగగా రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతకు వారుగా 3 నెలలు డబ్బులు కట్టలేదని తొలగించేటువంటి సదుపాయాన్ని సొంతంగా ఆయన దగ్గర ఒక రికార్డుని మెయింటైన్ చేసుకు పెట్టుకున్నాడు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఈ అయ్యప్ప భక్తులని ఎంత కించపరుస్తున్నారో, ఎంత మోసం చేస్తున్నారో. మరి ₹1,00,000 పెట్టినాడంటే సపెద్దము ఎన్ని కోట్ల ఆర్థికం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మరి ఈ విధంగా అయ్యప్ప భక్తులను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఈయన 30 సంవత్సరాలుగా వీళ్ళ వంశంలోనే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకే ఉన్నారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండు.